26వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పారు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడవైన మా ప్రభువ, అద్వితీయ సత్యదేవుడవైన మా తండ్రి, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిత్యము మమ్మను ప్రేమించి నడిపించుచున్న నాథుడవు నీవే. మేమేమై ఉన్నామో అది ఎరిగి మేమున్న స్థితిలో మీ గొప్పదైన సహాయం మాకిచ్చి మమ్మను నడిపించుచు ఉన్నందుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో ఎల్లవేళల మీరు తోడై ఉండి కాపాడుచు ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ నామ మహిమార్థమై మమ్మను మీరు ఆదుకొని నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ, వాక్యములో ఉన్న వాస్తవాలను తేటపరచి అందున్న సంగతులను బయలుపరచి మీకు మాత్రమే మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మనము తేటగా వింటూ వస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం చాలా విశేషమైన గ్రంథం. నిజంగా ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తూ దేవునితో చక్కని సహవాసం చేయాలని ఆశ కలిగిన వారుగా ఉంటారో అట్టి వారికి ఎంతో ప్రోత్సాహకరమైనదిగా, ఆదరించేదిగా, నెమ్మదిచ్చేదిగా, మేలు చేసేదిగా ఉన్నదని చెప్పడంలో సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 16 నుండి 18 వచనాలు గత వర్తమానంలో కూడా కొంత మేర మనం విన్నాం. ప్రజలకు నిజ జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేందుకు అతడు క్రీస్తు సాధనంగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకున్నాం. నిజమే, దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషులకు ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు అని చెప్పాడు కదా. అవును, దేవుని వాక్యములు సాక్షిగా ఉండాలి. అందుకన్నాడు, నీవు లేచి కాళ్లను మోపి నిలువుము అన్నాడు. నీవు లేచి కాళ్లను మోపి నిలువుము అని చెప్పాడు. ఎందుకో మనకు అర్థమైంది. దేవుని సేవ జరిగించాలి,
దైవ కార్యాల కొరకై అతడు పరుగు పెట్టి పని చేయాలి. అందుకే దేవుడు ఆయనను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రభువు పనికి పంపడానికి ఆయన సిద్ధపడ్డాడు అనే సత్యాన్ని, సాక్ష్యాన్ని ఆ ప్రజలందరి ఎదుట ఆయన తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. నిజమే, నాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులను నీవు లేచి నిలువుము అని చెప్పిన సందర్భాలు లేఖనాలలో లేకపోలే. యెహెజ్కేలు గ్రంథములో 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అని ఈ భాగంలో మనం చూస్తాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము అన్నాడు. అవును ప్రియులారా, దేవాది దేవుడు చక్కగా నిలువబెట్టి ఉపయోగించుకునేవాడు అనే సత్యాన్ని ఈ భాగంలో మనము చూస్తున్నాం. దేవుని వాక్యములో నువ్వు నిలబడు, నీతో మాట్లాడతా, నువ్వు నిలబడు, చక్కగా మాట్లాడతా. దానియేలు గ్రంథంలో కూడా 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడితిని. నీవు లేచి నిలువబడి అన్నాడు కదా. నీవు లేచి నీ కాళ్లను మోపి నిలువుము అని పౌలుతో ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగూ చెప్పిన ప్రభు ఏమన్నారు? నేను ఈ ప్రజల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. నిజమే, దేవుడు తన దివ్య వాక్యము ద్వారా సెలవిచ్చిన ఏ మాట అయినా అది నెరవేర్చబడుతుంది. అపోస్తల కార్యాలు 26:16లో చాలా చక్కని మాట చెప్పాడు. నీకు హాని కలుగకుండా నిన్ను కాపాడతా అన్నాడు. నిజమే, దేవుడు పిలిచి పని అప్పగించి వదిలిపెట్టేవాడు కాడు, ఆయన కాపాడేవాడు అన్నాడు. దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయం 8, 9 వచనాలు కూడా మనం ఆలోచన చేయొచ్చు. లేక 7వ వచనం నుండి మనం చదువుకుంటే, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఎంత చక్కని మాటలు! నిన్ను పంపే వారి వద్దకు నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి.
నువ్వు వారికి అసలు భయపడకు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. 9వ వచనములో, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. దేనికి నియమించాడు? పెళ్లగించడానికి, విరగగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయటానికి, కట్టడానికి, నాటడానికి అనే మాటలు ఈ భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయన పనికి పంపి విడిచిపెట్టేవాడు కాడు. ఆయన పనిలో నమ్మకమైన వారికి ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. ఇట్టి సత్యాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభు నామమునకు మహిమ ఆపాదించాలి. ఇంతకీ పౌలును దేవుడు ఎందుకు పిలిచాడు? పని ఎందుకు అప్పగించాడు? 26వ అధ్యాయంలో 18వ వచనంలో లేక 16 నుండి 18 వచనాల్లో కలిసి ఉన్నాయి. చదివితే, యూదులు, అన్యులు వారు చీకటిలో ఉన్నారు, వారిని వెలుగులోనికి నడిపించడానికి. ఏమన్నాడండి? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి. పంపిన ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. పంపిన పనేంటో మనకు అర్థమవుతుంది. ఏమండి, బయలుదేరిన వాడు ఎందుకు బయలుదేరాడో తెలియకపోతే ఎలా? పిలిచిన ప్రభువు ఎందుకు పిలిచాడో తెలియకపోతే ఎలా? పని అప్పగించిన వాని పట్ల నమ్మకంగా పని చేయకపోతే ఎలా? ఏ పని చేసిన అందులో ప్రయోజనాన్ని పొందకపోతే ఎలా? ఇంత పెందలకడనే ప్రభు సన్నిధికి వస్తున్నారు, ఇందులో మీరు ప్రయోజనం పొందకపోతే ఇంత పెందలకడనే సూర్యుని కంటే ముందే మీరు దైవ సన్నిధికి రాగలుగుతున్నారు అని అంటే ఎంత మేలు పొందితే వస్తారు? అవును కదండి. లేఖనాల వెలుగులో జీవితాలను సరిచేసుకోవడానికిని, సరిచేయడానికిని ఆశపడి వస్తున్న మీ అందరూ ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. నిజమే. అలాగునని పౌలును ప్రభువు ఎందుకు పిలిచాడో, ఏం చెయ్యాలని పిలిచాడో ఆ సంగతి అగ్రిప్పరాజుకు తేటగా వివరిస్తున్నాడు. యూదులు, అన్యులు వారు చీకటిలో ఉన్నారు, వారిని వెలుగులోనికి నడిపించాలి. నిజమే, కొన్నిసార్లు మన బాధ్యతలను మనము విస్మరించి దేవునికి ఆయాసకరమైనటువంటి పనిని మనము చేసే అవకాశం ఉంది. అలా కాకుండా దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనము నుండి లేక 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఒక చక్కని ప్రవచన సంబంధమైన మాట లేఖనంలో ఉంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు ఇప్పుడు ఏం చేయాలండి? ఒక గొప్ప వెలుగును చూడాలి. ఇదెంత విశేషం! మరణఛాయ గల దేశ నివాసుల మీద
వెలుగు ప్రకాశించును. ఇదిగో, యూదులైన వారు, అన్యులైన వారు చీకటిలో ఉన్నారు. వారు వెలుగులోనికి రావాలి. ఏ వెలుగు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిన వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా చీకటిలో నుండి, మరణఛాయలో నుండి వెలుగులోనికి, ఏ వెలుగది? జీవపు వెలుగులోనికి రావాలి అన్నదే ప్రభు యొక్క ప్రణాళిక, పౌలు యొక్క సిద్ధపాటు, పనితీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము నుండి చదివితే 8, 9 వచనాలు. ఎఫెసీ పత్రిక. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగు. ఆ వెలుగు ఫలం ఏమిటి? 9వ వచనములో ఆ వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది అన్నాడు. కనుక వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం. ఈ 3 జాగ్రత్తగా మనము గమనించాలి. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం, ఇవి మన జీవితంలో ఉండాలి అనే విషయాన్ని చాలా వివరంగా, తేటగా, స్పష్టంగా తెలియజేస్తున్నట్టు మనము చూడగలుగుతాం. ప్రియులారా, అలా మనము ఎప్పుడైతే చేస్తూ ఉంటామో పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా మనము ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నామని అర్థం. ఏ వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాము అని అర్థం. కనుక ఏ ఒక్కరైనా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం, ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులో ఉన్నవారు ఏం చేయాలి? ఏ ప్రభు అయితే పిలిచాడో ఆ పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. కనుక ఆయన గుణాతిశయమును ప్రచురము చేయాలి. ఒక మాటలో, పౌలు చెప్పిన మాటలో ఎన్ని వచనాలు దాగి ఉన్నవో అర్థమయ్యిందండి. యూదులు, అన్యులు చీకటిలో ఉన్నారు, వారిని వెలుగులోనికి నడిపించాలి. నిజమే, చీకటిలో ఉన్నవారు, మరణఛాయలో ఉన్నవారు వెలుగులోనికి రావాలి. ఏ వెలుగది? జీవపు వెలుగు. ఆ వెలుగు యొక్క ఫలమేమిటి? మంచితనము, నీతి, సత్యం. ఇవి పాటించే వారు ఎక్కడున్నారు? ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నారు. ఆశ్చర్యకరములైన వెలుగులో ఉన్నవారంటే ఏం చేయాలి? వారు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఇదండి అసలు ఒకదానికొకటి ఎంత చక్కని వరుస దైవలేఖనంలో వ్రాయబడిందో చూడండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఖచ్చితంగా ఈ లేఖన సత్యాన్ని మనము గమనించి ప్రభువుకు మహిమ తేవలసిన వారమై ఉన్నాం. ఇక తర్వాత 2వ మాట అక్కడే ఉంది. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 16 నుండి 18 వచనాలలో సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి ఉండుటకు అన్నాడు.
ఎక్కడ నుండి? సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరగాలి. సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిప్పాలి. ఈ మాటలు కొంచెం మీ మనసున పడనివ్వండి. సాతాను యొక్క అధికారము నుండి దేవుని వైపుకు తిప్పాలి. నిజమే. లూకా వ్రాసిన సువార్తలో 13వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె ఆమె విడిపింపబడినట్లుగా చూస్తున్నా. అబ్రహాము కుమార్తె అంటే ఆమె విశ్వాసురాలే. విశ్వసించిన వారందరికీ అబ్రహాం ఏమై ఉన్నాడు? తండ్రి. విశ్వాసుల తండ్రి ఎవరంటే అబ్రహాం. కనుక ఈమె కూడా విశ్వసించిన ఆమె గాని మొత్తానికి ఆమె బలహీనపరచబడింది, చక్కగా నిలువబడలేని స్థితి కలిగి ఉన్నది అని 11వ వచనం. ఎంత మాత్రం ప్రభునందు ప్రియులారా, సాతాను కట్ల నుండి ఆమె విడిపింపబడింది. అంతకుముందు చక్కగా నిలువబడలేనిది ఇప్పుడు చక్కగా నిలువబడింది. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నది అని దైవలేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాలను మనము గమనించాలి. ఇకపోతే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలలో మనము గమనించినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనము చూస్తాం. ఆ విషయం ఏమిటి? మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుట, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనము చూస్తున్న ఈ మాట, జీవితకాలమంతయు మరణ భయం. ఈ మరణ భయాన్ని కలిగించింది ఎవరు? మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాది. అపవాది తానెప్పుడు కూడా బంధించి బలహీనులుగా చేసి దేవునికి దూరం చేయాలని ఒక ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడు. కనుక మన ప్రభువు అక్కడ నుండి విడిపించి రక్షించడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, దైవ గ్రంథములు మనం ఆలోచన చేసినప్పుడు ఈలాగున
ఎంతో మంది పాపము చేసి పాపానికి దాసులైపోతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 33 నుండి 35 వచనాలు చదివితే, ప్రతి వ్యక్తి స్వతంత్రులుగా ఉండాలని అపవాది పాపానికి జనకుడవగా వారి కబంధ హస్తాలలో నుండి విడిపించి దేవునికి దాసులుగా చేయాలని ఆయన ప్రణాళిక అని చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు, మానవుడు పాపం చేసి పాపానికి ఏమయ్యాడు? దాసుడయ్యాడు. ఆ పాపానికి దాసుడైన వానిని విడిపించాలి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19-20 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. గమనించారా? ఎవడైనను తొలగిపోయినప్పుడు అతన్ని సత్యమునకు మళ్ళించాలి. పాపం చేయించేవాడు అపవాది, తొలగింపజేసేవాడు అపవాది, మరణము చేత భయపెట్టేవాడు అపవాది, చీకట్లోనికి లాగేవాడు అపవాది, అబద్ధాలు ఆడించేవాడు అపవాది, అబద్ధానికి జనకుడు అపవాది, దురాశలు కల్పించువాడు అపవాది, నరహత్యలు చేయించువాడు అపవాది, మోసం చేయించేవాడు అపవాది, సహోదరుల మీద నేరాలు మోపేవాడు అపవాది, గోధుమల మధ్య గురుగులు జల్లేవాడు అపవాది, చల్లిన విత్తనాలు ఎత్తుకొని పోయేవాడు అపవాది. అబ్బో, ఎన్ని సంగతులు చెప్పమంటారు? బహుశా నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అయితే కొంతమంది బాధితులు, పీడితులు కూడా ఉంటారు, లేరా అండి? ఇలాంటి పరిస్థితుల నుండి దేవుడు తప్పించి, మళ్ళించి, విడిపించి, రక్షించి, అంధకారములో నుండా, మరణాంధకారములో నుండా, మరణ ఛాయలో నుండా విడిపించి కాపాడాలని దేవుడు ఆయనను పిలుచుకున్నాడనే సత్యాన్ని అగ్రిప్పరాజు ఎదుట పౌలు చాలా తేటగా తెలియచేశాడు. ప్రభువారు ఏం చెప్పారంటే, అక్కడ 26వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో ప్రభు ఏమని చెప్పారో చెప్తున్నాడు. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఏమున్నది? పాప క్షమాపణ. విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణ, పాప ప్రాయచిత్తం, పాప పరిహారం, పాప నివారణ, ఏమండి, పాపము నుండి విడుదల, పాప ప్రక్షాళన, పాప ప్రాయచిత్తం. ఈ పదాలన్నీ ఒకటే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో విశ్వాస మూలముగా పాప క్షమాపణ. చాలా తేటగా చెప్పాడు పేతురు కూడా కొర్నేలికి, వారి కుటుంబానికి, స్నేహితులకు, ముఖ్యులైన వారికి. అపొస్తలుల కార్యాలు 10:43 కదండి, 10:43 విశ్వాసము వలన పాప క్షమాపణ కలుగును అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఎవరైతే ఉంచారో వారు పాప క్షమాపణ పొందుతారు. అనగా ఆ ప్రియుని యందు విమోచనము కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారికి ఏమున్నది? స్వాస్యమున్నది. పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్యమున్నట్లు మనము చూస్తాం దైవ గ్రంథంలో. నిజమే. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని
ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును జాగ్రత్తగా వినండి. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు. పౌలు ఏం చెప్పాడు? పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్యం ఉన్నది అని చెప్పాడు. పరిశుద్ధపరచబడిన వారికి అందరికీ పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహిస్తాడు. అంటే రేపు ప్రభువు ఇచ్చే స్వాస్యం తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యం. తెలుసు కదా మనకు ఆ స్వాస్యం. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యం, అక్షయమైన స్వాస్యం, నిర్మలమైన స్వాస్యం, వాడబారనిదైన స్వాస్యం, శ్రేష్టమైన స్వాస్యం, నిత్యమైనదినైన స్వాస్యం, స్థిరమైన స్వాస్యం. 7 రకాలుగా ఆ మాటలు మనం చెప్పుకుంటాం. ఆ స్వాస్యం పరలోకమందు భద్రపరచబడిందని భక్త పేతురు చెప్పాడు 1:5లో. స్వాస్యం, ఈ స్వాస్యం ప్రియులారా పరిశుద్ధపరచబడిన వారికి మాత్రమే. ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే ఎలా పడితే అలా చేస్తే రేపు స్వాస్యం దొరుకుద్దా? మరెందుకు పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు? ప్రభు పిల్లలమని చెబుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యము చదువుతున్నాం, వాక్యాన్ని చెబుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, సేవకు కావలసిన సొమ్ము ఇస్తున్నాం. కానీ ఎందుకు ఈ పరిశుద్ధత లేకుండా పోతుంది? రేపు పరిశుద్ధపరచబడిన వారికే దేవుడు తన స్వాస్యాన్ని అనుగ్రహింపజేస్తాడు అనే సత్యాన్ని దైవలేఖనంలో మనము స్పష్టంగా గుర్తిస్తాం. రేపు ఎవరికి ఆయన స్వాస్యాన్ని ఇస్తాడో ఆ సంగతి వివరంగా చెప్పాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదన్నాడు. హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి రేపు పరిశుద్ధుల స్వాస్యమునివ్వటానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు అని మనము చూస్తున్నాం. ఇక దేవుడు ఆయనను ఎందుకు పంపాడు అనంటే, వారి కన్నులు తెరచుటకై నిన్ను పంపెదను అన్నాడు. ఒక్కొక్క ముక్క అందులో ఉన్న మూలుగు ఏమండి, మనం వినే మాటల్లో ఒక్కొక్క ముక్క అందులో ఉన్న మూలుగు మనం వింటున్నాం. నిన్ను వారి యొద్దకు పంపేదను. ఎందుకు? వారి కన్నులు తెరచుటకై. ఇక్కడ ఎంత ప్రసంగం ఉందో చూశారా? చీకటిలో నుండి వెలుగులోనికి, అంధకారంలో నుండి దేవుని వైపు, విశ్వాసము చేత పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం. అక్కడికే 4 ప్రసంగాలు అయిపోయింది. ఇక 5వ ప్రసంగం, వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. కన్నులు తెరచుటకై నిన్ను పంపెదను. నిజమే. మానవుడు ఏ స్థితిలో ఉన్నాడండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ మీరు ఒక్కొక్క ప్రసంగంగా చేసుకోండి, చాలా విషయాలు బయటకు వస్తాయి. 4వ అధ్యాయం 4వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చాలా వివరంగా చెప్పాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అందుకే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని దేవుడు పలికాడు అని చెప్పాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేశాడండి. అవును కదా, గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు. ఆ గ్రుడ్డితనము చేత సంగతులను గ్రహింపలేకపోతున్నారు. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా, ఎంతో వివరంగా చెప్పినా అర్థం కాకుండానే ఉన్నట్టుగా ఉన్నారు ప్రజలు. అలాగుండవద్దండి. ప్రభువు ఎందుకు వచ్చారో ఈ లోకానికి ఆ సంగతి తేటగా చెప్పాల్సిన బాధ్యత పౌలు మీద ఉన్నట్లుగా ఆయన చూస్తున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. గ్రుడ్డి వారికి చూపు, అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు వెలుగు, అంధకారములో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగు అనే మాటలు చూస్తున్నాం. కాబట్టి దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ సత్యాలు మనము గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక శ్రేష్టమైన మాట మనము చూడవచ్చు. ఏమిటి ఆ మాట అని అన్నప్పుడు, ఎఫెసీ పత్రిక 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు. మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు కదా అపవాది. ఇప్పుడు ఆ మనోనేత్రములు వెలిగింపబడాలి. మనోనేత్రములు వెలిగింపబడిన గొప్ప స్థితి. మనోనేత్రాలు వెలిగింపబడకపోతే దైవ కార్యాలు మనము చేయలేం. గ్రుడ్డితనము నుండి విడుదల పొందాలి. ఎలాగున్న ప్రభు పౌలు యొక్క గ్రుడ్డితనాన్ని, ఆ పొరలను తీసివేశాడు. ప్రజల యొక్క పాపపు పొరలను, ఆ గ్రుడ్డితనాన్ని, ఆ చీకటిని తీసివేయటానికి దేవుడు పంపాడు. ప్రభు వారి కన్నులు తెరిచాడు. నేను వారి వద్దకు పంపెదను అని పౌలు సాధారణంగా క్రీస్తును గూర్చి సాధనంగా ఉన్న సంగతి రాజుగారికి లేక అగ్రిప్పకు తేటతెల్లం చేశాడు. ప్రతి నిజ సువార్తికుని పని ఏదంటే ఇదేనండి. ఇక్కడ చెప్పబడిన కార్యాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే తల్లి గర్భములో పడినది మొదలుకొని క్రీస్తు మనలను గూర్చి బయలుపరచుటకు ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడని పౌలు చెప్పాడు. ఆకాశమున కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. ఆకాశమున కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు, అవిధేయుడను కాలేదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు ఎన్నో రీతులుగా దేవుని వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. వాక్యము చేత మన జీవితాలను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు వాక్యం చదివినప్పుడు లేక వాక్యాన్ని వినినప్పుడు దేవుడు మీతో మాట్లాడుచున్న ప్రతిసారి మీరు కూడా వాక్యమునకు అవిధేయులు కాక
వాక్యమునకు విధేయులుగా ఉండి దేవునికి మహిమకరంగా జీవించవలసిన ఆవశ్యత ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మనమందరం ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని కట్టడల, ఆజ్ఞలు, శాసనములు, విధులు, వీటికి ఎప్పుడైతే మనము విధేయులమవుతాము, దేవునికి మహిమను ఆపాదించిన వారము. మన శేష జీవితమంతా విధేయత కలిగి, విశ్వాసము కలిగి మహిమపరచాలి అనంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాలి. మరణములో ఉన్న వారిని జీవములోనికి విడిపించాలి, దాటించాలి. అంతేకాదు, ఇప్పుడే మనం విన్న మాట ప్రకారంగా ఎవరైతే మనోనేత్రాలు వెలిగింపబడని వారుగా ఉన్నారో వారి మనోనేత్రములు వెలిగింపవలసిన వారమై ఉన్నాం. ఇట్టి సంగతులను మనం మనసులో పెట్టుకొని మీరందరూ 16 నుండి 18 వచనాలలో ఉన్న వాస్తవాలు సాధ్యమైతే కంఠస్థం చేయడమే కాకుండా కార్యాచరణలో పెట్టుకొని ప్రభువుకు మహిమ తేవాలనని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, మీ ఘననామానికి వందనాలు. మా పట్ల మీ ప్రణాళిక ఏంటో, మీ సంకల్పం, మీ ఉద్దేశం, మీ చిత్తం ఏంటో అపోస్తులైన పౌలు ద్వారా అగ్రిప్పరాజుకు తేటతెల్లం చేసినప్పుడు అది అగ్రిప్పకే కాదు, అది మా అందరికీ అని అట్టి సత్యం మీరు మాకు బయలుపరిచారని నమ్మి మిమ్మును స్తుతిస్తున్నాం. విన్నవారందరూ మా ప్రభువా మీకు విధేయులై వినిన వర్తమాన ప్రకారంగా జీవించడానికి ప్రతి ఒక్కొక్కరిని నడిపించండి. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హానియూ రాదని చెప్పారు. మా ప్రభువా, ఇంత గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఎరిగి కలిగి మీకు మహిమ తేవడానికి దినదినము అనుదినము ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి బలపరచమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.